ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. అంత్యదినాల్లో ప్రజల యొక్క నైతిక విలువలు పడిపోతాయని దేవుని లేఖనం సెలవిస్తున్న రీతిలోనే మానవుల విలువ యొక్క పతనం అంత్యదినాల్లో కలుగుతుందని మనం రెండవ రాకడ సూచనల గురించి మనం వింటున్నాం. వెరీ రీసెంట్లీ జగిత్యాల జిల్లా కోరట్ల మండలం మాదాపూర్ అనే ప్రాంతంలో భయంకరమైన దారుణ హత్య జరిగింది. ఆ హత్య ఎవరు చేశారంటే సొంత భర్త చేశాడు. భార్య పేరు వైష్ణవి, భర్త పేరు హరిబాబు. భార్య వైష్ణవి ఒక యూట్యూబర్గా ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి అనేకమైన యూట్యూబ్ వీడియోలు చేయటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయటం, అనేక మందితో పరిచయాలు ఆమెకు ఉన్నాయి. వాస్తవానికి కెమెరా క్రూ కావచ్చు, తనతో పనిచేసే టీంతో ఆమెకి పరిచయాలు ఉన్నాయి. మరి ఏం జరిగిందో తెలియదు. ఒకనాడు హరిబాబు, ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉంటారు. ఇంకో కొసమెరిపు ఏంటంటే ఆ వైష్ణవి 5 నెలల ప్రెగ్నెన్సీతో ఉంది. అంటే కొన్ని మంత్స్లో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్. మరి హరిబాబుకిని ఆ తర్వాత వైష్ణవికి ఏం గొడవ జరిగిందో తెలియదు. ఒకరోజు రాత్రి అత్యంత కిరాతకంగా కత్తితో విచక్షణరహితంగా ఆ వ్యక్తి కత్తిపోటుల చేత భార్యను చంపేసి ఉదయం వరకు అటు ఇటు తిరిగి ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య నేనే చంపేశాను అని పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషయాన్ని విన్నప్పుడు హృదయం ఎంతగా ద్రవించిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు ఆ యొక్క వైష్ణవి యొక్క తల్లిదండ్రులు ఏమని వాపోతున్నారో తెలుసా? సొంత బెడ్లా చూసామండి, ఆ బాబుకి చక్కగా గోల్డ్ చైన్ చేయించాం, కొంత భూమిని కూడా ఆ బిడ్డకి మేము కానుగిచ్చాం. ఎందుకు ఇలా చేసాడో మాకు అర్థం కావట్లేదు. ఆ వ్యక్తిని మాకు చేతులకు అప్పగించండి. మీరేదో శిక్షలు వేయడం కాదు కానీ మేమే శిక్ష వేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆ గ్రామ వాసులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాడిని బయటికి పంపించండి, మేమే రాళ్లతో కొట్టి చంపేస్తామని. వాస్తవానికి ఈ కేసు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ వైష్ణవి, హరిబాబు అనేటువంటి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హరిబాబు యొక్క కుటుంబానికి ఇష్టం లేదట ఆ వైష్ణవిని పెళ్లి చేసుకోవటం. ఎన్నోసార్లు చెప్పారట, కానీ నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మంకుపట్టు పట్టాడు. తల్లిదండ్రులు ఒప్పుకోపోయేసరికి ఆత్మహత్య ప్రయత్నం కూడా హరిబాబు చేశాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలకు తిరగలేదు, అంత భయంకరంగా కిరాతకంగా ఎందుకు చంపేస్తాడు? తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు బాగా వైరల్గా మార్చబడింది. ఇద్దరు యవ్వన కాలంలో ఉన్నారు. ఆ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు, అబ్బాయి వయసు 24 సంవత్సరాలు. యవ్వన కాలంలోనే పెళ్లి చేసుకున్నారు. గ్రామం అంతా తెలుసు వారిద్దరు ప్రేమించుకున్నారని. కానీ ఆ వ్యక్తి ఎంత కిరాతకంగా ఏమంటే పొడిచి చంపేశాడట. తన యొక్క శరీరం మీద, ఆ పొట్ట మీద ఘాట్లు ఉన్నాయి, కడుపు మీద ఘాట్లు ఉన్నాయి, ముఖం మీద ఘాట్లు ఉన్నాయి, మెడ మీద ఘాట్లు ఉన్నాయి, చేతులంతా కూడా ఘాట్లతో ఉన్నాయట. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ వ్యక్తి కత్తితో పొడవటం ద్వారా ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. ఉదయం లేచేటప్పటికి హరిబాబు కనిపించట్లేదు, బయటికి వెళ్ళాడేమో అనుకున్నారట. కానీ 9 గంటలు అయ్యేసరికి, ఇంకా రాకపోయేసరికి తలుపులు ఎప్పుడైతే ఓపెన్ చేసి చూసారో రక్తపు మడుగులో వైష్ణవి కనిపించడం వారికి నిజంగా హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. ఈ విషయాన్ని వారు న్యూస్ ఛానల్స్తో చెప్తున్నారు. ఈ హత్య ఎందుకు జరిగింది, కారణాల గురించి అనేక మంది విశ్లేషకులు అన్వేషిస్తున్నారు. నేను కూడా ఒక దైవ సేవకుడిగా అనేక మంది వ్యక్తులతో నాకు పరిచయం ఉంది. సంఘం అంటే నేను వేరే గ్రహంలో ఉండి పరిచయం చేయట్లా, నేను ప్రజలతో పాటు ఉంటూనే పరిచయం చేస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి నేను తెలుసుకోవాలి, యవనస్తుల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి నేను తెలుసుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వారు ఎటువంటి ఇబ్బందులకి వారు ఎదురవుతారు, సమస్తం కూడా దైవ సేవకుడికి తెలియాలి. కాబట్టి ఈ విషయాల్ని సక్రమంగా డీల్ చేసేటువంటి వాడు నిజమైన దేవుని సేవకుడు మాత్రమే. ఒక న్యూస్ని చదివేటువంటి జర్నలిస్ట్ కంటే, సమాజంలో టీచర్స్ కంటే, డాక్టర్స్ కంటే దైవజనుడు సమాజంతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు. ప్రజలకు ఆధ్యాత్మిక విలువలు నేర్పించేటువంటి వాడు దైవజనుడు. ప్రజలకి మోరల్ వాల్యూస్ నేర్పించేటువంటి వాడు దైవజనుడు. సివిల్ లాస్ని నేర్పించేటువంటి వాడు దైవజనుడు. సెరమోనియల్ లాస్ని ప్రీచ్ చేసేటువంటి వాడు దైవజనుడు. కాబట్టి ఖచ్చితంగా దైవజనుడై ఇటువంటి విషయాలను కరెక్ట్గా డీల్ చేయగలుగుతాడు. ప్రేమ వివాహాల గురించి కానివ్వండి, విడాకుల గురించి కానివ్వండి, కుటుంబంలో చూస్తున్న ప్రతి సమస్యకు కూడా దైవజనుడే కరెక్ట్గా డీల్ చేయగలుగుతాడనే విశ్వాసం నాది. చాలామందికి అసలు వాస్తవాలు ఏంటో తెలియదు. అసలు దేవుడిచ్చినటువంటి సివిల్ లాస్ ఏంటి, మోరల్ లాస్ ఏంటి, సెరిమోనియల్ లాస్ ఏంటి ఎవరికి తెలియదు. వారు కొన్ని విషయాల్ని వారి పరిగణలో తీసుకుని వారు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు చాలామందికి వారు మాట్లాడుతున్న విషయాలే సత్యం అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో సమగ్రంగా ప్రపంచానికి అందించాలి. అప్పుడే ప్రజలు సత్యంలోకి వస్తారు. సత్యం మన శుద్ధులుగా చేస్తుంది. కేసు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వైష్ణవి ప్రతిరోజు యూట్యూబ్ వీడియోలు చేస్తుండేది, రీల్స్ చేస్తుండేటువంటిది. దానికి సహకారంగా ఉండేటువంటి వాడు ఈ యొక్క హరిబాబు. ప్రతిరోజు కూడా కెమెరా తీసుకుని ఆ వ్యక్తే షూట్ చేస్తుండేటువంటి వాడట. వారిద్దరూ కలిసి ఇలాంటి యూట్యూబ్ వీడియోలు చేస్తుండేటువంటి వారు. కానీ ఇప్పుడు పోలీసులకు చెప్పింది ఏంటంటే హరిబాబు,
నా భార్య రీల్స్ చేయడం నాకు ఇష్టం లేదు, నా భార్య కొంతమంది అక్రమ సంబంధం పెట్టుకుంది, మాట్లాడొద్దు అన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉంది, నాకు ఇష్టం అవ్వలేదు. అందుని బట్టి ఈ రీల్స్ చేస్తున్నప్పుడు ఆమె కొంతమందితో పరిచయాలు ఏర్పాటు చేసుకుంది, వారితో ఫోన్లో మాట్లాడుతుంది, అది నాకు నచ్చలేదు, ఆమె బిహేవియర్లో తేడా వచ్చింది, అందుని బట్టే అనుమానం పెనుభూతమై నేను చంపేశాను అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఒక సైకోలో, ఒక నర్రూప రాక్షసుడిగా మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తిలో అంత క్రూరత్వం ఎలా వచ్చింది? వైష్ణవి యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, అబ్బాయి చాలా కామ్గా ఉంటాడండి, అబ్బాయి చాలా అమాయకుడిగా ఉంటాడు, ఈ హత్య ఎలా చేశాడు? ఈ హత్య చేయడంలో కూడా వారి అమ్మ హస్తము, ఆ తర్వాత తన అన్నల హస్తం ఉందని వారు కూడా బయటకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. హత్య కారణాలు ఏంటో నేను కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మీతో పంచుకుని నేను వాక్యం ఏం చెప్తుందో అసలు క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో, ఆధ్యాత్మిక కోణంలో దీన్ని ఎలా చూడాలంటే విషయాన్ని చెప్పి నేను వీడియో ముగిస్తాను. ఈ యొక్క హత్యకు కారణము ఆస్తి రావట్లేదు. వాస్తవానికి హరిబాబు యొక్క తల్లిదండ్రులు అన్నారట, నువ్వు వైష్ణవుని పెళ్లి చేసుకుంటే మా యొక్క ఆస్తిలో చిల్లు గవ్వ కూడా నీకు రాదు, అర్జెంటుగా అమ్మాయికి విడాకులు ఇచ్చేసే, అర్జెంటుగా అమ్మాయిని వదిలించేసుకో, వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, తద్వారా నీకు ఆస్తి వస్తుందని చెప్పారట. అందును బట్టి ఈ హత్య చేశాడా అటువంటి అనుమానాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానం పెరిగింది, అనుమానం పెనుభూతమై ఈ యొక్క హరిబాబు వైష్ణవిని చంపాడు అనేటువంటి మరొక ఆరోపణ కూడా ఉంది. ఆ అమ్మాయి యొక్క బిహేవియర్, ఆ అమ్మాయి అనేక మందితో మాట్లాడుతున్నాడు ఫోన్లో, మరి ఏ కారణంతో మాట్లాడుతుందో మనకు తెలియదు. మరి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, సమస్యను ఈజీగా వారు సాల్వ్ చేసుకోవచ్చు కదా. కానీ అలా కాకుండా వారిద్దరూ కూడా గొడవలు పెట్టుకోవటం, రాత్రులు దెబ్బలాడుకోవటం అనుకున్నారట. ఆ రోజు కూడా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, వెళ్ళి అడుగుదాం అనుకున్నారట. పోన్లే భార్యాభర్తలు ఏదో మాట అనుకుంటారు అనుకున్నారు. కానీ ఉదయం 4 గంటలకి ఆ వ్యక్తి భయంకరమైన హత్య చేశాడు. ఆ టైంలో ఆ డెడ్ బాడీ దగ్గర కాసేపు ఉన్నాడు, రక్తపు మడుగులో. అంటే మీరు ఊహించండి, ఆమె రక్తపు మడుగులో ఉండి కొట్టుకోవడం కూడా ఆ వ్యక్తి చూశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారే, నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే నేను లేను, మన ఇద్దరం కలిసి బ్రతకాలి అని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు, ఆ అమ్మాయి అంత దుర్భరమైన పరిస్థితుల్లో రక్తం కక్కుతో, ఒక రకంగా చెప్పాలంటే రక్తం తన బాడీలో చూస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అంత భయంకరంగా ఆ వ్యక్తి అదే ప్రాంతంలో ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పనా, లోపల ఇంకొక ప్రాణం కూడా పెరుగుతూ ఉంది. 5 నెలల గర్భవతి అంటే కొన్ని నెలలు అయ్యేసరికి ఆమె చక్కటి బిడ్డకు జన్మనిస్తుంది. 2 ప్రాణాలను బలి తీసుకున్నాడు, 2 చంపేశాడు. చూసారే భయంకరమైన క్రూరత్వం. దేవుని లేఖలో చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది. వారు చెప్తున్న అంశం ఏంటి తెలుసా, చాలా నెమ్మదస్తుడండి, చాలా సౌమ్యుడండి, ఇటువంటి హత్య చేసేటువంటి ప్రవృత్తి కానీ అటువంటి ఆలోచన అతనికి ఉండదు. కానీ ఒక మాట నేను చెప్పానండి, హృదయం చాలా భయంకరమైనది, హృదయం భయంకరమైన వ్యాధి కలిగింది, అది ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు, హృదయం రీతిగా పాపానికి నడిపిస్తుందో మనకు తెలియదు. అందుని బట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దేవుని లేఖనం చెప్తుంది, హృదయం నుంచి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. నీ హృదయంలోంచి భయంకరమైన తలంపులు వస్తుంటాయి, వాటిని కావలి కాసుకో. నీ హృదయంలోంచి భయంకర కామాతురత వస్తూ ఉంటుంది, దాన్ని కావలి కాసుకో. భయంకరమైనటువంటి మనస్తత్వం నీ హృదయం నుంచి వస్తుంది కాబట్టి కావలి కాసుకో, హృదయాన్ని భద్రం చేసుకో. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఆ వ్యక్తి విజయాన్ని సాధించలేడనే దివ్యజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ వ్యక్తి అంత భయంకరమైనటువంటి కృత్యానికి ఆ వ్యక్తి తెరదీశాడు. ఈ రోజున చెరసాల్లో ఆ వ్యక్తి ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆమె అనేక వీడియోలు చేస్తూ డ్యాన్స్ చేస్తుందట, ఆ తర్వాత ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. అందును బట్టే నాకు అనుమానం వచ్చింది. ఎన్నో సందర్భంలో అడిగాను, కానీ ఆమె సరైన సమాధానం చెప్పకపోయేసరికి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఎవరితోనో మాట్లాడుతుంది అనేటువంటి అనుమానంతో చంపేశానని పోలీసులు చెప్తున్నాడు. 3వ ప్రత్యేకమైన కారణం ఏంటంటే, హరిబాబు యొక్క తల్లిదండ్రులు, అతని యొక్క అన్నలు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారే ఈ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ యొక్క అమ్మాయిని వదిలించేసుకో, వేరే అమ్మాయిని పెళ్లి చేస్తాం, ఈ డెత్లో, ఈ యొక్క మర్డర్లో వారు కూడా హస్తం ఉందని చెప్పి ఈ వైష్ణవి యొక్క తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. ఇప్పుడు అసలైన విశ్లేషణలోకి వస్తాను. బైబిల్ ఏం చెప్తుంది క్రైమ్స్ గురించి, బైబిల్ నరహత్య గురించి ఏం చెప్తుందని ఆలోచన చేస్తే, దివ్యజ్ఞాన గ్రంథంలో మర్డర్ని లేకపోతే క్రైమ్ని దేవుని లేఖనాలు ఏనాడు కూడా సపోర్ట్ చేయలేదు. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ ప్రపంచానికి ఆయన మోరల్ లాస్ ఇచ్చాడు, సివిల్ లాస్ ఇచ్చాడు, 3గా సెర్మోనియల్ లాస్ ఇచ్చాడు. ఈ 3 లాస్ని మోషే ద్వారా మనం పొందుకున్నాం. ఈ రోజున ఏ దేశానికి వెళ్తున్నా సరే ఈ లాస్ మనం చూస్తాం, ఈ యొక్క సివిల్ లాస్ మనం చూస్తుంటాం, ఈ చట్టాన్ని మనం చూస్తాం. చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అమెరికన్ కాన్స్టిట్యూషన్ అయినా, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అయినా, భారతదేశ కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా సరే బైబిల్ గ్రంథం నుంచి, ద్వితీయోపదేశ కాండం నుంచి వచ్చిందని చాలామంది పండితులు మాట్లాడతారు. ఎందుకంటే ప్రపంచానికి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడే మోరల్ లాస్ ఇచ్చాడు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, యేసు ప్రభువు రాకడ దినాల్లో మానవ విలువల పతనం జరుగుతుందని దేవుని నాకు తెలుస్తూ ఉంది.
మనుషులు చాలా భయంకరమైన మనస్తత్వం కలిగినటువంటి వారే. మనుషులు వాయు వరుసలు మర్చిపోయి, ఇంకో మాటలు చెప్పాలంటే వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో భయంకరమైన పాపాలు చేస్తుంటారు. మానవత్వం యొక్క విలువలు పతనం అవుతాయని దేవుని లేఖలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వస్తాయి. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు మనం చూస్తూ ఉంటాం. సొంత భర్త భార్యను చంపేయటం, సొంత భార్య భర్తను చంపేయటం, పిల్లలను చంపేయటం, తల్లిదండ్రులను చంపేయటం, అపాయకరమైన దినాలు ఉన్నాయి. కాబట్టి మనుషుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయంటే, ఎలాగ మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, కృతజ్ఞత లేనిటువంటి వారు, అపవిత్రులుగా ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రపంచంలో అనేకమైన భయంకరమైన కృత్యాలు మనం చూస్తున్నాం. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మనం విన్నాం. చిన్న బిడ్డలను అత్యంత కిరాతంగా చంపేసి వారి మాంసాన్ని తిన్నటువంటి భయంకరమైన మనుషులు మనం చూసాం. ఈరోజు సమాజంలో ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయంటే అది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు సూచన. తస్మాత్ జాగ్రత్త. మనుషులు ఎలా మారిపోతున్నారట, భయంకరమైన నరహత్య స్వభావాన్ని కలిగి, అసలు దేవుడు ఉన్నాడనేటువంటి ఆ యొక్క అవగాహన లేకుండా, దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు అనేటువంటి దైవ భయం లేకుండా మనుషులు జీవిస్తారట అంత్య దినాల్లో. అది ఒక కారణంగా ఉంది. మూడో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే గాడ్ కమాండ్స్ జస్టిస్. దేవుడు న్యాయాన్ని జరిగించేటువంటి వాడు. ఆయన సుప్రీం జడ్జ్గా ఆయన ఈ లోకానికి అందించబడ్డాడు. బైబిల్ లేఖనం చెప్తుంది, యెషయా గ్రంథం 1:17 లెర్న్ టు డూ గుడ్, సీక్ జస్టిస్, కరెక్ట్ అప్రెషన్. దేవుని లేఖనం చెప్తుంది కరెక్ట్ అప్రెషన్, నువ్వు సీక్ జస్టిస్, న్యాయాన్ని చెయ్యి. ఈ రోజున ప్రభుత్వ అధికారులు కావచ్చు, న్యాయశాఖలు కావచ్చు, న్యాయాన్ని ప్రేమించాలి, న్యాయాన్ని జరిగించాలి. ఎవరైతే కుటుంబం ఈరోజు వేదనతో ఉన్నారో వారికి న్యాయం జరిగేలా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రభుత్వం కూడా, చట్టాలు కూడా న్యాయాన్ని జరిగించాలి. కొన్ని సందర్భాల్లో జరిగేటువంటిది ఏంటి తెలుసా, డబ్బు ఉన్నటువంటి వారికి ఒక న్యాయం, డబ్బు లేనటువంటి వారికి మరొక న్యాయం. డబ్బు ఉన్నటువంటి వారికి న్యాయాన్ని న్యాయంగా మార్చేస్తారు. డబ్బు ఎప్పుడైతే ఇస్తే చాలా సమస్తం కూడా అయిపోతుంటాయి. మన సమాజంలో చాలా చూస్తున్నాం. మా యొక్క విజయవాడ దగ్గర హెబ్రీంపట్నంలో ఆయిష హత్య కేసు గురించి మీకు అందరికీ తెలుసు. ఆ కేసులో పాపం వారికి సరైన డబ్బు లేదు, సరైనటువంటి పలుకుబడి లేదు. ఆ కేసు ఎలా డైవర్ట్ అయిపోయిందో మనకు తెలుసు. వారికి న్యాయం జరగలేదు. నేటికి కూడా ఆ తల్లి ముందుకు వచ్చి, ఆయిష అనేటువంటి అమ్మాయి యొక్క తల్లి ఈ రోజుకి కూడా రోడ్డు మీదకి వచ్చి, మాకు న్యాయం జరగలేదు, మాకు అన్యాయమే జరిగింది, సుమారుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటేస్తున్నా సరే మాకు న్యాయం జరగలేని వాపోతున్నారు. డబ్బున్న వాళ్ళ పక్షాన న్యాయం ఉంటుంది, పొలిటికల్ లీడర్స్తోనే న్యాయం ఉంటుందని ఆమె బయటికి విన్నవించుకున్న ఆమె యొక్క గోడు వినేటువంటి వారు లేరు. కానీ దేవుని లేఖనం చెప్తా ఉంది, అన్యాయస్తులు శిక్షించబడాలి, అట్ ది సేమ్ టైం నిందితులు తప్పించుకోకూడదు, దేవుడు వారికి న్యాయం తీరుస్తాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇంకా 4వ చెప్పాలంటే పాపం వల్ల వచ్చేటువంటి జీవితము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. దేవుని మాటకు లోబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో శిక్షణ అనుభవించాల్సిందే. రాబోతుంది భయంకరమైన నిత్య నరకాగ్నిగుండం. పాపానికి ప్రాయశ్చిత్తం పొందని ప్రతి ఒక్కడు కూడా ఆ ఘోర నరకాన్ని పడతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. పాపం వల్ల వచ్చేటువంటి జీవితం మరణం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? హరిబాబు హృదయాన్ని ఏ ఒక్కరు కూడా పసిగట్టలేకపోయారు. ఇలా చేస్తారో అనుకోలేదు, కానీ హృదయము చాలా భయంకరమైన వ్యాధి కలిగింది. భార్యని అత్యంత కిరాతంగా చంపాడు. ఇవి అనేక న్యూస్ ఛానల్స్లో వింటున్నాం. ఇదేం క్రొత్త ఏం కాదండి. చాలా విషయాలు నేను మాట్లాడాను, ఈ విషయాల గురించి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. బైబిల్ కోణంలోంచి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇది అరికట్టబడాలంటే ఏం చేయాలి? ఇలాంటి జరగకుండా ఉండాలంటే హృదయం మార్చబడాలండి. అదొకటే సొల్యూషన్. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, రాజకీయ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, చదువుల్లో మార్పులు వస్తున్నాయి, జ్ఞానంలో మార్పులు వస్తున్నాయి, అనేక రంగాల్లో మార్పులు వస్తున్నాయి. కానీ మానవ హృదయం మాత్రం మారట్లా, ఇంకా రోజు రోజుకి దిగజారిపోతుంది. అందుని బట్టి హృదయం మార్చబడాలి. హృదయాన్ని మార్చేటువంటి వారెవరు? హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, ఆ వ్యాధిని తీసేయగలిగినటువంటి వారు ఎవరు? హృదయాన్ని మార్చడానికి ఎవరు వచ్చారు? హృదయం నుండి పాపాన్ని తీసివేయడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ గొప్ప దేవుడి లోకానికి వచ్చి మానవ హృదయం నుండి పాపాన్ని తీసివేసి పరిశుద్ధంగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. పాపక్షమాపణ ఇవ్వడానికి లోకానికి వచ్చారు. మీరు ఎవరైనా సరే పాప స్వభావం ఉందా? ఒకవేళ పాపం చేసి ఉన్నారా? ప్రభుత్వం వారి నుంచి ఖచ్చితంగా శిక్ష మీరు పొందొచ్చేమో, కానీ ఆత్మలోకంలో దేవుని దగ్గర శిక్ష పొందకుండా ఉండాలంటే ఒకే ఒక ఛాన్స్ ఉంది. మీరు పాపక్షమాపణ పొందాలి. ఆ ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి మీ ప్రతి పాపాన్ని ప్రభుత్వంలో ఒప్పుకోవాలి. నేను ఒక చరిత్ర చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు 2 దొంగలు ఇటువైపు అటువైపు వేలాడదీయబడితే ఒక దొంగ మాట్లాడుతున్నాడు, నేను పాపినయ్యా, నా పాపం నుంచి నాకు విడుదల చేయి, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు రక్షకుడా అని పిలిచినప్పుడు, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావని ప్రభు మాట్లాడారు. ఒకవేళ నువ్వు కూడా పాపంలో ఉండి పాప గిలిని అనుభవిస్తున్నావా? ఆ గిల్టీ కాన్షియస్నెస్ నీకుందా? పాపం ద్వారా వచ్చేటువంటి ఆ గిలిని అనుభవిస్తూ శాంతి సమాధానం లేకుండా ఉన్నావా? ప్రభు పాదాల దగ్గర యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క పాపాలను క్షమించి హృదయంలో గొప్ప శాంతిని, గొప్ప కృపను, హృదయంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని ప్రభు ఇస్తాడు. నా యొక్క ప్రగాఢమైన సానుభూతిని
వైష్ణవి వారి కుటుంబానికి తెలియజేస్తున్నాను. ఇంకెక్కడ ఇటువంటి జరగకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ పిల్లలను కూడా జాగ్రత్తగా పెంచండి. మీ పిల్లలను కూడా యవన కాలంలోకి వచ్చేటప్పటికి ప్రేమలో దోమలను తిరగకుండా వారి డిసిప్లిన్ వాళ్ళని పెంచండి. సండే స్కూల్కి వారిని పంపించండి, యూత్ క్లాసులకు పంపించండి, మంచి చక్కటి మందిరానికి పంపించండి. ఎక్కడైతే దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా చెప్పబడుతుందో వాళ్ళని ఆజ్ఞాపించేటువంటి దేవుని వాక్యం, వారు చేస్తున్న తప్పులను సరిదిద్దేటువంటి దేవుని వాక్యం చెప్పే దేవుని సేవకుల దగ్గర తీసుకెళ్ళండి. వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా, భవిష్యత్తులో చాలా ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటాయి. ఇంకొక మాట చెప్తున్నాను, యవనస్తులు ఈ రోజున రీల్స్ చేయాలని, చాలామంది యూట్యూబర్స్గా మారాలని, పాప సంబంధమైనటువంటి పాటలకు డ్యాన్సులు వేస్తూ ఎవరినో అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ముందుకు వెళ్తున్నారు. అది నీ కుటుంబాన్ని పతనం చేస్తూ మీరు ఆలోచించేయండి. మీడియా ఈ రోజున 2 ఎడ్జెట్స్ వాడండి. అది మీడియాని కొద్దిగా మంచిగా మనం వాడుకోవచ్చు, ఆ తర్వాత చెడుగా కూడా మనం వాడుకోవచ్చు. ఇంటర్నెట్ని మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. ఇంట్లో కత్తిపీట ఉంది, ఆ కత్తిపీటతో మనం ఉల్లిపాయలు తరుక్కోవాలి, లేకపోతే వెజిటేబుల్స్ తరుక్కోవాలి. అంతేగాని పేకలు నరుకుతానంటే అది మంచి కాన్సెప్ట్ కాదు. ఈ రోజున మీడియా కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు, టెక్నాలజీ కూడా మనం మంచి కొరకు ఉపయోగించుకోవాలి. చెడు కొరకు ఉపయోగించుకున్నావా పరిస్థితులు ఎలాగ ఉంటాయి. అందుని బట్టి యవనస్తులారా, మీరు చూస్తున్న వీడియోలు ఏంటి, మీరు చేయాలనుకున్న వీడియోలు ఏంటి, ప్రపంచాన్ని భయంకరమైన రీతిలో పాడు చేస్తున్న రీల్స్ అనేవి సమాజంలో కూడా అరికట్టబడాలని, అనేక మంది దానికి కూడా సెన్సార్ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇలాంటివి జరగడానికి కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యమైన కారణంగా ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలని కోరుతున్నాను. ఈ విషయాన్ని విన్నటువంటి మీరు దయచేసి సమాజం కోసం ప్రార్థన చేయండి, సమాజంలో యవనస్తుల కోసం ప్రార్థన చేయండి, బాధ్యత తీసుకోండి. వారు సినిమాల ద్వారా ప్రభావితులై ప్రేమ అని చెప్పి వారికి మెచ్యూరిటీ లేనటువంటి టైంలోనే వారు వివాహాలు చేసుకుని ఇటువంటి భయంకరమైనటువంటి కార్యాలు సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని విషయాలు మీరు గ్రహించారో అనుకుంటున్నాను. దేవాదేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. సమాజంలో ఒక మెచ్యూర్డ్ పీపుల్గా మీరు జీవించండి. దేవుని వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.